చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆదివారంలో సాయంకాల సమయంలో మనము కొన్ని ప్రాథమికమైన విషయాలను నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ ప్రాథమికమైన విషయాలలో గత వారము లేదా గత పాఠం మనము ఏం చదువుకున్నామంటే, దేవుడు మనకి భరోసాను ఇచ్చేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. తరువాత దేవుడు మనకి ఆశీర్వాదాలను ఇచ్చేవాడిగా ఉంటాడని నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు వాక్యాంశముగా క్రైస్తవులమైన మనము మన జీవితాలలో కలిగి ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి అధ్యయనం చేద్దాం. క్రైస్తవులు అందరిలాగా అన్ని లక్షణాలను కలిగి ఉండడానికి సాధ్యమైతే కలదు. క్రైస్తవులమైన మనము వేరు చేయబడిన వారు లేదా ఒక ప్రత్యేకమైన వారు. నేను అందరిలాగానే మాట్లాడతాను, నేను అందరిలాగానే ఆలోచిస్తాను అంటే అది దేవుని ఎదుట అది కుదరదు. కాబట్టి దేవుడు క్రైస్తవులైన వారిని ఒక లక్షణాన్ని గురించి అధ్యయనం, దైవభక్తి కలిగిన ప్రజలు కలిగి ఉండవలసిన ఒక ధర్మము ఏమిటి అంటే, వారి యొక్క హృదయములలో కరుణను కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవులమైన మనము కరుణను కలిగి ఉంటున్నావా? చాలామంది ఈ పేరు కూడా వాళ్ళ పిల్లలకి పెడుతూ ఉంటారు, కరుణ. ఒకవేళ కరుణ అంటే ఏమిటి అంటే, అక్కడ ఒక నిర్వచనం మనకు చూపిస్తుంది. హృదయములోని సానుభూతి, ఆచరణలో దయ. అంటే సానుభూతి ఉండాలి, ఆచరణలో దయ ఉండాలి. ఈ రెండింటిని కలిసినప్పుడు ఏముంటుందంట? కరుణ ఉంటుంది. అయితే క్రైస్తవులమైన మనము ఈ కరుణను కలిగి ఉండాలని దేవుడైతే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటూ మనం ఈ వాక్యంలో ముందుకు వెళదాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడు ఇక్కడ కొంతమందిని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న జనులకి ఆయన ఏమి నామకరణం చేశాడంటే, క్రైస్తవులు అనే నామకరణం అయితే చేయబడింది. అంటే దేవుడు ఎక్కడైతే జనులను ఏర్పరిచాడో ఆ ఏర్పరచబడిన వారు ఏమయ్యారంట? క్రైస్తవులయ్యారు. ఈ క్రైస్తవులు ఎలాగ ఉండాలి అంటే, ముందుగా వారు పవిత్రులుగా ఉండాలి. దేవుడు మనలను ఏర్పరిచిన తర్వాత దేవుడు అసలు ఎవరిని ఏర్పరుస్తాడంటే, అందరినీ ఏర్పరచాలి అని అనుకుంటాడు, కానీ కొంతమంది మాత్రమే ఎలా ఉండగలరంట? పవిత్రులుగా ఉండగలరు. కొంతమంది మాత్రమే దేవునికి ప్రియమైన జనాంగముగా ఉండగలరు. అంటే నేను చెప్తున్న విషయం ఏమిటి అంటే, దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ ఊరంతటిని రక్షించాలనుకున్నాడు. ఊరంతటిని రక్షించాలంటే ఆ ఊరిలో అందరూ ఏం కలిగి ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. కానీ నీతిమంతులు ఎంతమంది ఉంటే రక్షిస్తావని అబ్రహాం అడిగాడంటే, 50 మంది ఉంటే రక్షిస్తావా, లేదా 45 ఉంటే రక్షిస్తావా? 40, 35, 30, 25, 20, చివరికి ఎంతకు వచ్చిందంట? 5.
అంటే దేవుడు రక్షించాలి అంటే వాళ్ళు ఏం కలిగి ఉండాలంట? నీతి కలిగి ఉండాలి. లేదా ఊరంతా నీతి కలిగి ఉంటే ఊరంతటిని కూడా దేవుడు ఏం చేసేవాడు? రక్షించు. కానీ అక్కడ అలాగే దేవుడు కూడా అనేకులను ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచిన వారు ఎలాగ ఉండాలి అంటే ముందుగా పరిశుద్ధంగా ఉండాలి, లేదా పవిత్రముగా ఉండాలి. అంటే పరిశుద్ధము పవిత్ర అంటే ఈ శరీరము మీద కడిగే మురికి గురించి కాదు ఆయన చెప్పేది. నీ హృదయములో ఉన్న మురికి గురించి ఆయన చెప్తాడు. ఈ శరీరము మీద ఉన్న అశుభ్రతను గురించి ఆయన చెప్పడం, నీ హృదయములో ఉన్న అశుభ్రతను గురించి ఆయన తెలియజేస్తాడు. ఎప్పుడైతే నీ హృదయములో ఉన్న ఆ యొక్క చెడును కడిగి వేసుకుంటావో అప్పుడు నువ్వు ఎలా తయారవుతావంటే దేవునికి ప్రియమైన జనాంగముగా. దేవుడు నిన్ను ఏర్పరచబడిన వారును, అంటే దేవుడు మనలను ఏర్పరచబడిన తరువాత మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు తర్వాత ఎలాగుంటారంట? దేవునికి ప్రియులుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలు ఉండవలసిన విధానమును ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చదువుదాం. మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే దేవుడు మనలను ఏర్పరిచిన తరువాత ఏర్పరచబడిన మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఏర్పరచబడిన మనము ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. అయితే ఈ పరిశుద్ధత, ఈ యొక్క దేవునికి ప్రియమైన వారిగా ఎవరు మాత్రమే ఉండగలరు అంటే కింద చెప్తూ ఉన్నాడు. మొదటిది అక్కడ 5 పాయింట్స్ చెప్తున్నాడు. ముందుగా మనం ఏం కలిగి ఉండాలంట? జాలి కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఎవరి మీద జాలి కలిగి ఉండాలనేది ఏమైనా చెప్పాడా? తర్వాత ఇక్కడ దయ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలి. అయితే ఈ 5 లక్షణాలు ఎవరు మాత్రమే కలిగి ఉండగలరు అంటే ఈ పవిత్రులు మాత్రమే కలిగి ఉండగలరు. ఈ దేవునికి ప్రియమైన వారు మాత్రమే కలిగి ఉండరు. అంటే ఈ 5 లక్షణాలు ఇది అందరూ ధరించలేరు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే దేవుని బిడ్డలమైన మన అందరము కూడా దేవుడు ఏర్పరచబడిన తరువాత ప్రార్థనకి రావడం మాత్రమే ఆయన చెప్పడం లేదు. కూడుకుల్లో పాటలు పాడడం మాత్రమే మనకు చెప్పడం లేదు. ఈ యొక్క దేవుడు ఏర్పరచబడిన వాడివి నీవైతే, దేవుని ఏర్పరచబడిన వాడివి, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలి అంటే, పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి అంటే ఈ లక్షణాలను నువ్వేం చేయాలంట? కలిగి. వీటిని కేవలము మనము కొంతమంది జనాల మీద మాత్రమే చూపకూడదు, లేదా కేవలం నీ కుటుంబం మీద మాత్రమే చూపకూడదు. ఈ జాలి, ఈ దయ, ఈ వినయము, ఈ సాత్వికము, ఈ దీర్ఘశాంతము మనము జనుల అందరి మీద కూడా వాళ్ళ అందరి మీద చూపించాలి అంటే ఈ లక్షణాలను మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే అవి మనతో పాటే క్యారీ చేయాలి. వాటిని అంటే మనతో పాటే వాటిని ఉంచుకోవాలి. ఏవైనా మనకిష్టమైన వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏం చేయాలనుకుంటాం? మన దగ్గరే ఉంచుకోవాలనుకుంటాం, జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటాం. అయితే దేవుని బిడ్డలమైన మనము కూడా ఇక్కడ దేనిని ధరించుకోవాలో ఇక్కడ చాలా విషయాలను అయితే తెలియజేశాడు. వీటిని ధరించుకోవడం వలన మాత్రమే నువ్వు ఏమవుతావంట? దేవుని బిడ్డలు అవుతావు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే బాప్తిసము తీసుకున్నంత మాత్రాన, ప్రార్థనలకి వచ్చినంత మాత్రాన, లేదా కొన్ని కార్యక్రమాలలో పార్టిసిపేషన్ చేసినంత మాత్రాన, లేదా ఎక్కువగా వాక్యం వినినంత మాత్రాన దేవుని బిడ్డలం అయిపోవడానికి అవకాశము. నీవు దేవుని బిడ్డలు అవ్వాలంటే వీటిని ఖచ్చితంగా ఏం చేయాలంట? ధరించు. అయితే ప్రియులారా, ఈరోజు
అలా ధరించుకునే వారిగా మనము ఉన్నామా? అది ఈరోజు జనాంగముగా ఉన్నవారే గాని, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే గాని, వాళ్ళ జీవితాలలో ఈ గుణాలను ధరించుకోకపోగా వారు ధరించుకున్న విషయాలను రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకో. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోవాలి అంటే ఈ గుణాలు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోవాలంటే ఈ గుణాలకి దూరంగా ఉండాలి. అంటే ఆ గుణాలకి దగ్గరగా ఉండాలి, ఈ గుణాలకి దూరంగా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను, అది ఏ ఆటైనా కావచ్చు. ఏ ఆటలో అయినా కూడా ఏముండకూడదంట? అల్లరి ఉండకూడదు. ఆటపాటల మత్తైనయు లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను, కలహమైనను అంటే గొడవలు పడే విధానమైనను లేక మనము మర్యాదగా నడుచు. అంటే దేవుని చేత ఏర్పరచబడ్డ నీవు వాటిని కలిగి ఉండాలి. వీటిని నీ నుండి దూరము చేసుకో. అప్పుడే నీవు నీ దేవునికి ఏర్పరచబడిన ఒక సమూహము అవడానికైతే అవకాశము ఉంటుంది. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోయినా, ఒకవేళ ఈ లక్షణాలు ఉన్నా మనకి సాధ్యము. ఒక్కోసారి అంటారు ఒక వరలో రెండు కత్తులు. అలాగే ఒకవేళ నీలో జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, పరిశుద్ధత ఉంటే ఈ లక్షణాలను ఎప్పుడు కూడా అలవాటు చేసి, ఒకవేళ ఇవి అలవాటు అయ్యాయి అంటే వాటి యందు నీ మనసు. తర్వాత 14వ వచనం చెప్తున్నాడు, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై. పైన ఏం చెప్పాడంటే కొన్ని లక్షణాలను ధరించుకోవాలని చెప్పాడు. కానీ రోమీలు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే మనం ఎవరిని ధరించుకోవాలంట? యేసు క్రీస్తును ధరించుకోవాలి. ఈరోజు నిజంగా మనము ధరించుకునే విధానంలో యేసు క్రీస్తు మనలో ఉన్నాడా? అంటే మనం యేసు క్రీస్తు లాగా ఆలోచన చేయగలుగుతున్నామా? లేదా యేసు క్రీస్తు లాగా మాట్లాడగలుగుతున్నామా? యేసు క్రీస్తు లాగా నడవగలుగుతున్నామా? లేదా యేసు క్రీస్తు లాగా నలుగురితో కలుపుకోలుగా ఉండగలుగుతున్నా? అంటే ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే కొన్ని శరీరేచ్ఛలు చెప్పాడు. ఈ యొక్క శరీరేచ్ఛలు నీ శరీరాన్ని సంతోష పెడతాయి. కాబట్టి శరీరేచ్ఛలను సంతోష పెట్టే శరీర కార్యాలకు నువ్వు ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. వాటి గురించి ఆలోచనలు చేయకూడదు. వాటి మీద మనసును మరి వేటి మీద మనసు పెట్టాలి, వేటిని ధరించుకోవాలి అంటే మరి ఇందాక చెప్పినట్లుగా కొలసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము వీటిని ధరించుకోవాలి. అయితే ప్రియులారా, శరీరేచ్ఛలు అంటే ఏంటో మీకు అర్థమయ్యాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటి అంటే వేటిని ధరించుకుంటే మనకు ఉపయోగం. ఇక్కడ రెండు రకాల విషయాలను మీకు చెప్పా. ఒకటి ఏమిటి అంటే పవిత్రమైన విషయాలు, ఒక విషయాలు ఏంటంటే అపవిత్రమైన విషయాలు. నువ్వు పవిత్రమైన వాటిని ధరించుకోవాలని సంఘాలకు వస్తున్నావా? పవిత్రమైన వాటిలో కొనసాగాలని సంఘాలకు వస్తున్నావా? అయితే నువ్వు అభివృద్ధి పొందడానికైతే అవకాశం. లేదా నువ్వు అపవిత్రమైన వాటిని పెట్టుకుని పవిత్రమైన వాటి జోలికి వెళ్ళడానికి నీకు అవకాశము. అయితే రెండు రకాల జీవితాలు ఏంటంటే క్రీస్తును ధరించుకునే జీవితము లేదా లోకమును ధరించుకునే జీవితం. క్రీస్తును ధరించుకునే జీవితం వల్ల దేవుడు సంతోషంగా ఉంటాడు.
లోకమును ధరించుకునే జీవితం వల్ల ఎవరు సంతోషంగా ఉంటారంటే ఈ శరీరము సంతోషంగా ఉంటుంది. అది క్రైస్తవులమైన మనము ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తును ధరించుకున్నామా? లోకాన్ని ధరించుకున్నామా? క్రీస్తును ధరించుకుంటే నీ ఆలోచనలు క్రీస్తు వలె ఉంటాయి. ఒకవేళ శరీరేచ్ఛలను ధరించుకుంటే నీ ఆలోచనలు శరీరేచ్ఛలలాగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ లోకమును ధరించుకునే జీవితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ 2 రకాల జీవితాల గురించి చెప్పారు. లోకాన్ని ధరించుకునే వారి జీవితము ఎలా ఉంటుంది, ఆ జ్ఞానము ఎలాంటి జ్ఞానము అనే దాని గురించి మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియు నై ఉన్నది. అంటే లోకాన్ని ధరించుకున్న జ్ఞానము, శరీరేచ్ఛలను ధరించుకున్న జ్ఞానము అది పైనుంచి వచ్చినది కాదు. ఆ జ్ఞానము ఎక్కడ నేర్చుకున్నామంట మనము? భూ సంబంధమైనది లేదా అది ప్రకృతి సంబంధమైనది. దానికి మరొక అర్థాన్ని ఏం చెప్తున్నాడంటే దెయ్యముల వంటి జ్ఞానము. అయితే ఆ జ్ఞానము వల్ల నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తావంటే 16వ వచనం, ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు నీచ కార్యమును ఉండును. అంటే లోకమును ధరించుకున్న వ్యక్తి, శరీరేచ్ఛలను ధరించుకున్న వ్యక్తి తన జీవితంలో తన జీవితాన్ని అల్లరిపాలు ఎవరు చేసుకుంటారంట? తానే చేసుకుంటాడు. ఎందుకు తను అల్లరిపాలు చేసుకున్నాడంటే తాను 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి, 2 రకాల జీవితాలు ఉన్నాయి. కానీ తిను ఎంచుకున్న జీవితం ఏంటంటే లోక సంబంధమైన జీవితం. ఈ లోక సంబంధమైన జీవితంలో అతడు జ్ఞానాన్ని ఎక్కడెక్కడ నేర్చుకున్నాడంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, అంటే నలుగురు నడుచుకున్నట్లుగా నడుచుకుంటున్నాడు. ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు, లేదా దెయ్యముల జ్ఞానమును నేర్చుకుంటున్నాడు. ఈరోజు శరీరేచ్ఛలను నెరవేర్చువారు వారు దెయ్యముల జ్ఞానమును పొందినవారు. అయితే వాళ్ళ జీవితాల పర్యవసానం ఎలా ఉంటుందంట? మత్సరము కలిగి ఉంటారు. అంటే మత్సరము అంటే జలస్. ఈరోజు ఒక్కోసారి మత్సర పడుతూ ఉంటారంటారు కదా, ఎప్పుడు ఎదుటోడి మీద పడి ఏడుస్తూ ఉంటారంటారు కదా. ఈరోజు కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని చూసుకోకుండా, వాళ్ళ కార్యాలు చూసుకోకుండా, వాళ్ళు పనులను చూసుకోకుండా ఎదుటివాడి మీద దృష్టి పెడతారు. దానినే ఏమంటారంట? ఈ మత్సరం వల్ల ఏం కలిగిద్దంట? వివాదాలు. ఈరోజు మన జీవితాలు మనం చూసుకుంటే, మన గురించి మనం మాట్లాడుకుంటే ఏ సమస్య ఎప్పుడు రాదు. కానీ ఎదుటివాడి గురించి పడే మత్సరం వల్ల మనకేం కలిగిద్దంట? వివాదాలు కలుగుతాయి. ఆ వివాదాలు ఎక్కడ ఉండునో అక్కడ ఏం కలిగిద్దంట? అల్లరి ఉంటుంది. ఈ వివాదాలు, ఈ అల్లరి, ఈ మత్సరము ఎలాంటి కార్యాలకి దారి తీస్తాయి అంటే నీచ కార్యాలకు దారి తీస్తాయి. అంటే లోక సంబంధమైన జీవితానికి చివరికి వచ్చే ఫలితం ఏంటంట? నీచమైన. ఒక మాట అంటాడు, పాపము పరిపక్వమై చివరికి దేనికి దారి తీసిందంట? మరణానికి. అంటే ఈరోజు భూ సంబంధమైన జీవితము, భూ సంబంధంగా ఆలోచన చేయాలనుకునే వ్యక్తి, తన శరీరాలను సంతోష పెట్టాలనుకునే వ్యక్తి, దెయ్యముల జ్ఞానమును, భూ సంబంధమైన జ్ఞానమును, లోక జ్ఞానమును సంపాదించుకోవాలనుకున్న వ్యక్తి చివరికి తన జీవితం ఏమైపోయిందంట? నీచ కార్యం. మీరు గమనించినట్లయితే సొలొమోను కూడా అదే చెప్తూ ఉంటాడు, ఈ భూ సంబంధమైన జ్ఞానము మంచిది కాదు. అయితే ప్రియులారా, ఈరోజు చాలా మంది కూడా, అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని జ్ఞానము కాక దెయ్యాల జ్ఞానమును అనుసరించేవారు కూడా ఉన్నారు. దెయ్యాల జ్ఞానము అంటే అదేదో జ్ఞానం కాదు, నీ శరీర కార్యాల కొరకు, లేదా ఇక్కడ చెప్తూ ఉన్నాడు డబ్బు కొరకు పరిగెత్తాలని, పదవి, అధికారము, పేరు, ప్రతిష్టతలు, వీటి కొరకు పరిగెత్తాలని నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉంటావో నువ్వు దేవుని జ్ఞానం నుంచి బయటకు వచ్చేసావు.
జీవితంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. మీకు బాగా నోటెడ్ అయిన పేర్లు ఉన్నాయి. కయ్యూని హేబేలు. లోక సంబంధంగా జీవించాలనుకుంది ఎవరు? కయ్యూను. ఆకాను లోక సంబంధంగా జీవించాడా, దైవ సంబంధంగా జీవించాడా? లోక గేహాజీ ఎలా జీవించాడు? వీళ్ళందరూ కూడా వాళ్ళ నీచ కార్యాలు చేశారు. చివరికి వాళ్ళు నీచ కార్యాలు చేయడానికి వాళ్ళ తలంపులు, ఆ తలంపులు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ భూమి మీద నేర్చుకోవాలి, కానీ నీచ కార్యాలను చేయడానికి మన శరీరాలను మరి మనము డబ్బుల కోసమో లేదా అధికారముల కొరకో పేరు ప్రతిష్టతల కొరకో మనము పరిగెత్తేవారుగా ఉండకూడదు. అలా ఉండకూడదు. కాబట్టి మనము ఈ లోకమును మనం ఎన్నడూ కూడా ఏం చేసుకోకూడదంట? ధరించుకో. ఈ లోకాన్ని నీవు ధరించుకుంటే అది నిన్ను నీచముగా మార్చింది. ఈ లోకాన్ని నువ్వు ధరించుకుంటే అది నిన్ను పాపిగా మార్చింది. ఈ లోకాన్ని నువ్వు ధరించుకుంటే నీ నాశనానికి అది దారి. కాబట్టి ప్రియులారా, మనము నాశనం అయిపోతున్నాము అంటే దానికి గల కారణం ఏంటంటే సరైన జ్ఞానమును మనము సరిగా పొందడం. తర్వాత ఇక్కడ రెండో జీవితం. ఇక్కడ ఎన్ని రకాల జీవితాలని చెప్పాను మీకు? 2 రకాలు. ఒకటేంటి? క్రీస్తును ధరించే జీవితం. ఇప్పుడు దానిని చూద్దాం. చూడండి, క్రీస్తును ధరించే జీవితము ఎలా ఉంటుంది మనం చూద్దాం. అదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే భూమిలో నుంచి వచ్చిన జ్ఞానం ఎలాంటిది అన్నాడు? అపవిత్రమైనది అన్నాడు. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిది అంటున్నాడు? పోయిన శుక్రవారం కూడా మీకు చెప్పాను, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంట? పరసంబంధమైనది, తండ్రి దగ్గర నుంచి పైనుంచి వచ్చేది. అంటే పైనుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎలాంటిది అంటే అది పవిత్రమైనదిగా మనం భావించాలి. ఈ పవిత్రమైన జ్ఞానము తర్వాత చదువుతాం. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు. అంటే భూ సంబంధమైన జ్ఞానము నిన్ను నీచ కార్యాలకు దారి తీస్తే, ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదా పర సంబంధమైన జ్ఞానము లేదా పైనుంచి వచ్చే జ్ఞానము నిన్ను ఎలా మార్చిద్దంట? భూ సంబంధమైన జ్ఞానం వల్ల మనిషి పాడైపోతున్నాడు, మనిషి నాశనం అయిపోతున్నాడు, మనిషి మత్సర పడుతూ ఉన్నాడు, మనిషి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మన జీవితంలో సమాధానంగా శాంతిగా ఉండాలి అంటే మనం దేనిని బాగా నేర్చుకోవాలంట? పరసంబంధమైన జ్ఞానాన్ని. ఈ పరసంబంధమైన జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని పాయింట్లు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇది క్రీస్తును ధరించుకునే జీవితం. క్రీస్తును ధరించుకోవాలని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు పైనుంచి వచ్చే జ్ఞానం మీద ఏం చేస్తారంట? దృష్టి పెడతారు. ఈరోజు నీ దృష్టి ఎటువైపు? లోక సంబంధమైన జ్ఞానం వైపు ఉందా, లేదా లోకాన్ని ధరించుకునే జ్ఞానం వైపు ఉందా, లేదా క్రీస్తును ధరించుకునే జ్ఞానం వైపు? ఒకవేళ పైనుంచి వచ్చే జ్ఞానం అయితే అది క్రీస్తును ధరించుకునే జీవితం. తదుపరి ఆ జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైనది. ఆ జ్ఞానం ఎలాంటిది అంట? నిన్ను నలుగురితో మత్సరపడే విధంగా కాదు, సమాధాన పడే విధంగా ఉంది. అంటే మన మాటల దగ్గర నుంచి, మన ప్రవర్తన దగ్గర నుంచి మనము సమాధానకరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నామంటే మనలో ఏ జ్ఞానం ఉన్నట్టు? పై జ్ఞానం. ఈ పై జ్ఞానం అంటే ఎవరిని ధరించుకున్నట్లుగా? మనము క్రీస్తును ధరించుకున్నట్లుగా. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతో మంచి ఫలములతో. అంటే క్రీస్తును ధరించుకునే జీవితంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అంటే పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత అతనికి సమాధానాన్ని ఇస్తుంది, మృదుమైన పరిస్థితులను ఇస్తుంది, కనికరము అనే స్వభావాన్ని ఇస్తుంది, చివరికి మంచి ఫలాలతో అతనిని ఏం చేసిద్దంట? నింపేదిగా ఉంది. మీరు ఇప్పుడు దీనిని కొలసీలు రాసిన పత్రిక మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దానిని పక్కన పెట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. కొలసీలు రాసిన పత్రికలో మీకు ఇంతకు ఒక విషయాన్ని చూపించాను.
పైనుంచి వచ్చే జ్ఞానము, క్రీస్తు ద్వారా ఏర్పరిచిన జనాంగము ఎలా ఉండాలో మీకు తెలియజేశాను. చూడండి, నేను ఇక్కడ కాపీ చేసి మీకు చూపిస్తున్నాను. ఈరోజు నువ్వు పైనుంచి జ్ఞానము నీలో ఉండినట్లయితే, పై జ్ఞానము నువ్వు సంపాదించుకున్నట్లయితే, నువ్వు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, పైనుంచి వచ్చే జ్ఞానము వల్ల నువ్వు జాలిగా ఉండగలవు. నువ్వు పైనుంచి వచ్చిన జ్ఞానము నీలో ఉంటే నీలో దయ ఉంటుంది. పైనుంచి వచ్చిన జ్ఞానం ఉంటే నీలో వినయం ఉంటుంది. అంటే ఎవరికి వినయం కలిగి ఉంటావు? దేవునికి. తర్వాత పైనుంచి వచ్చిన జ్ఞానం ఉంటే నీలో సాత్వికం ఉంటుంది, దీర్ఘశాంతము. ఒకవేళ పైనుంచి వచ్చే జ్ఞానము నీలో లేదు అంటే నీ జీవితము మత్సరముతో నిండిపోయి ఉంటుంది, నీ జీవితము అల్లరితో నిండిపోయి ఉంటుంది, నీ జీవితము వివాదాలతో నిండిపోయి ఉంటుంది. అంటే మనము వివాదాల్లోకి వెళ్ళిపోతున్నాం, అల్లరితో వెళ్ళిపోతున్నాం అంటే ఒక్కసారి మనల్ని మనం ఏం చేయాలంట? పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఏ జ్ఞానముతో మనము నింపబడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు మన జీవితాలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే పవిత్రంగా చూడాలి. పవిత్రంగా చూడడము అంటే ఏంటంటే, దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి శరీరేచ్ఛలను ధరించుకో. దేవుడు జ్ఞానం కలిగిన వ్యక్తి పాపము చేయడు. దేవుడు జ్ఞానం కలిగిన వ్యక్తి కల్మషం కలిగి ఉండడు. దేవుడు జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి కల్తీ వ్యక్తిగా. కల్తీ వ్యక్తి అంటే కనపడడానికి ఏమో ప్యూర్గా ఉంటాడు, కనపడడానికి ప్యూరిటీగా ఉంటుంది, కానీ పరిశీలన చేస్తే, పరీక్షిస్తే తనలో ఆ ప్యూరిటీ, ఆ స్వచ్ఛత, ఆ పవిత్రత, ఆ దేవుని జ్ఞానం వాళ్ళలో. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎవరి చెంతకు వెళుతున్నావు? శరీర జ్ఞానాన్ని ధరించుకునే చెంతకు వెళుతున్నావా, లేదా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే చెంతకి వెళుతున్నావా? ఒకవేళ నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నిన్ను ఏం చేస్తుంది అంటే, దయగలిగా, ఇతరుల క్షేమాన్ని కోరేదిగా, దేవునికి విధేయుడుగా నిన్ను ఏం చేసిద్దంట? మార్చిద్ది అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించు. అంటే దేవుని జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటే ఆ కరుణ, ఆ జాలి, ఆ దయ, ఆ దీర్ఘశాంతం, ఆ మనస్తత్వాలు ఎక్కడ ఉంటాయో తెలుసా? నోటి మాటగా. ఆ మనస్తత్వాలు ఎక్కడ ఉంటాయంటే దయగలిగి కరుణా హృదయులై. అంటే ఆ లక్షణాలు ఎక్కడ ఉండాలంట? నీ హృదయంలో. కొంతమంది మాటలతో ప్రేమించే వాళ్ళు మన జీవితంలో ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, దేవుణ్ణి దేనితో ప్రేమించాలంటే హృదయముతో ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాగ ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ. కాబట్టి ప్రియులారా, దేవుడు చెడ్డవారమైన మనలని, శరీరేచ్ఛలను ధరించుకున్న మనలని, లోకాన్ని ధరించుకున్న మనలని, మత్సరములు కలిగిన మనలని, దయలేని మనలని, ఎన్నో లోపములున్న మనలని క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంట? క్షమించాడు. అంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరుల ఎడల ఎలాగ ఉండాలంట? క్షమించేవారిగా. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్నది ఏమిటి అంటే కరుణా హృదయులై. అంటే వాళ్ళ జీవితంలో కరుణ లేని వారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కరుణ కలిగి ఉన్నామా? కరుణ కలిగిన మనస్తత్వము నీలో ఉందా? కరుణ కలిగిన మనస్తత్వాన్ని ఇచ్చేది ఏమిటి అంటే భూ సంబంధమైన జ్ఞానము. కరుణ కలిగిన మనస్తత్వం ఇచ్చేది అంటే పైనుండి వచ్చే జ్ఞానం. కాబట్టి ప్రియులారా, అది మాత్రమే కాదు, క్రైస్తవులమైన మనము ఇంకా ఎలాగ ఉండాలో చెప్తూ ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక
3వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదుకు మీరు అందరూ ఏక మనస్కులై, అయితే పైనుండి వచ్చిన జ్ఞానం మనలో ఉంటే మన అందరం కూడా ఏ మనసు కలిగి ఉంటామంట? ఒకే మనసు. నిజంగా సంఘములో నా ఆలోచనలు తిన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి అని అనుకునే సంఘం ఉందా? ఒకలాగా ఆలోచించగలిగిన సహవాసం ఉందా? ఇప్పుడు చెడ్డవారిని చూడండి, త్రాగాలంటే త్రాగడానికి కలిసి వెళ్తారు, తినాలంటే తినడానికి కలిసి వెళ్తారు. క్రైస్తవులమైన మనము కూడా ఒక ఏక మనసు కలిగి మనం కలిసేవారిగా ఉన్నామా? ఒక పనిని మనము చేసేవారిగా ఉన్నామా? అయితే తర్వాత చెప్తున్నాడు, సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును. అంటే ఈరోజు మనం ఎందుకు ఒకటిగా ఉండాలి అంటే ఒకరి సుఖ దుఃఖములను ఒకరు పంచుకోవడానికి. ఈరోజు నీ కలిగి ఉన్న బాధలు ఇతర సహోదరులతో పంచుకోగలిగిన సహవాసం నీలో ఉందా? అటువంటి నమ్మకమైన సహవాసము, అటువంటి నమ్మకంగా నువ్వు ఎవరితో అయినా ఉన్నావా? తర్వాత చెప్తున్నాడు, ఆ నమ్మకం ఏర్పడాలి అంటే, ఆ సుఖ దుఃఖాలు చెప్పుకోవాలంటే వారి మనసులు ఎలా ఉండాలంట? ఏక మనసుగా. ఈ ఏక మనసుగా ఉన్నవారు అక్కడ చెప్తున్నాడు, సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. కాబట్టి ప్రియులారా, మన అందరము కూడా ఫైనలీ చెప్తూ ఉంటాడు ఇంగ్లీష్లో, ఫైనలీ మనం ఎలాగ ఉండాలంటే దేవుడు కోరుకున్న ఏక మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న కరుణ మనసును లేదా వినయ మనస్కులను మనం ఏం చేయాలంట? ఈరోజు వినయము అనేది మనకు ఉందా? వినయము. ఈరోజు చాలా మంది కూడా నువ్వు చెప్తే నేను వినేదేంటి, నువ్వు మాట్లాడితే నేను ఉండేదేంటి అనే స్వభావాన్ని కలిగి ఉన్న జనాలుగా ఉంటున్నారు ఈ సంఘాలలో. మనందరము ఒకటి కదా. ఒక రొట్టెలో చేతులు వేసిన మన అందరము కొన్ని అణువుల గోధుమ పిండి ఒకటి చేసిన తర్వాత ఆ ఒకటిలో చూడవలసింది ఏంటంటే, ఒక రొట్టెలో, ఒక ఆత్మలో, ఒక ప్రభువులో, ఒక నామములో ఉన్న మన అందరం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంట? ఒకటిగా ఉండాలి. కానీ మనము ఒకటిగా ఉంటున్నామా? అన్నదమ్ములను చూడండి, బైబిల్లోనే ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన అన్నదమ్ములు ఒకటిగా ఉంటున్నారా, కొట్టుకుంటున్నారా? ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఒకళ్ళు కలిగి ఉన్న జ్ఞానమేమో భూ సంబంధమైన జ్ఞానం, ఒకళ్ళు కలిగి ఉన్న జ్ఞానం ఏంటంటే పై సంబంధమైన జ్ఞానం. ఈరోజు మన కుటుంబాలలో కూడా సమాధానము శాంతి లేదు అంటే గల కారణం ఏంటంటే కుటుంబం అంతా కూడా ఒక జ్ఞానం లేదని, లేదా మన సంఘము కూడా అభివృద్ధి పడడం లేదు, మన సంఘము కూడా ఒకటిగా లేదు. అంటే ఏ సంఘం అయితే ఒకటిగా ఉంటుందో, ఏ సంఘం అయితే సహోదర ప్రేమ కలిగి ఉంటుందో, ఏ సంఘం అయితే కరుణ కలిగి ఉంటుందో, ఏ సంఘం అయితే వినయ హృదయం కలిగి ఉంటుందో, వాళ్ళందరూ కూడా అభివృద్ధి పొందడానికి. అభివృద్ధి పొందకపోవడానికి గల కారణము నువ్వు భూ సంబంధమైన జ్ఞానముతోనే సంఘంలో ఉంటున్నావు, కానీ సంఘానికి వచ్చి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వేం చేసుకోలేకపోతున్నావు, ఇంకా నేర్చుకోలే. నువ్వు ఎప్పుడైతే నేర్చుకోని వాడిగా ఉంటావో, ధరించుకోకుండా వస్త్రాన్ని అక్కడ పెట్టి చూస్తావో, మనం అంటూ ఉంటాం ఏంటంటే అంత జాలి లేకుండా ఎదుటివాడి జాలి గురించి మాట్లాడతాం, ఎదుటివాడి కనికరం గురించి మాట్లాడతాం, ఎదుటివాడి ప్రవర్తన గురించి మాట్లాడతాం. ఎప్పుడైనా నాలో జాలి లేదు, నాలో జాలి కావాలి, దీని కొరకు నేను ప్రయాసపడాలి అని అనుకునే వాళ్ళు ఉంటారా? ఆ మనసు అది ఇవ్వాలి అంటే భూ సంబంధమైన జ్ఞానం ఇవ్వదు. ఇవి కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానమే మనలో ఉండాలి. తర్వాత చెప్తున్నాడు 9వ వచనం, ఎందుకు మనము ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదా పర సంబంధమైన జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే మనము దేవుని చేత ఏర్పరచబడ్డాం కదా. ఏర్పరచబడ్డాం కాబట్టి ఈ లక్షణాలను మనం ఏం చేసుకోవాలంట? అలవాటు చేసుకోవాలి. తర్వాత ఆశీర్వాదమునకు వారసులవును మీరు పిలువబడితే కనుక. అంటే ఈరోజు మనం ఆశీర్వాదాలు పొందాలి అంటే, దేవుని బిడ్డలుగా మనం ఏర్పరచబడిన తరువాత మనం ఆశీర్వాదాలు పొందాలంటే పవిత్రమును, దేవునికి ప్రియులను, వినయమును, దయగల మనసును, దీర్ఘశాంతమును, జాలిని, కనికరమును,
ఇవన్నిటిని నీవు కలిగి ఉండినప్పుడే నువ్వు దేనికి పాత్రుడు అవుతావంట? ఆశీర్వాదం. అప్పటిదాకా నీకు దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఆయన నీకు ఇవ్వకుండా. ఇప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగాలు చూడండి, కొన్ని పరీక్షలు ఉంటాయి, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, లేదా కంప్యూటర్ టెస్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటన్నిటిని దాటిన తర్వాత ఏమొచ్చిందంట? అపాయింట్మెంట్. లేదు నేను ఎగ్జామ్ పాస్ అయ్యా కదా, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వంటే సరే, అది జాబ్ భాషలో. ఒకవేళ పేషెంట్ కూడా డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగానే డిశ్చార్జ్ సమ్మరీ నాకు ఇవ్వండి అంటే సమ్మరీ ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? పేషెంట్ వచ్చిన తర్వాత రోగికి మందిచ్చి బలపరిచి డిశ్చార్జ్ అంటే ఇంకా నీకు మా హాస్పిటల్లో ఇంకా వైద్యానికి సంబంధము అయిపోయింది, వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఏమిస్తారు? ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివే అయితే ఖచ్చితంగా నువ్వు కొన్ని డిశ్చార్జ్ చేయాలి. ఏం డిశ్చార్జ్ చేయాలి? ఇందాక మీకు చెప్పా. ఏం చెప్పానంటే అక్కడ ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను వీటిలో నువ్వు డిశ్చార్జ్ చేయాలి. అవి నువ్వు ఉండుండొచ్చు, గత జీవితంలో ఉండుండొచ్చు. నాకు ఈ లక్షణాలు లేవంటే సంతోషం. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. అయితే ఏవి అపాయింట్మెంట్ చేసుకోవాలి, ఏవి అపాయింట్ చేసుకోవాలి నీవు, లేదా ఏటిని ధరించుకోవాలి నీవు అంటే అక్కడ చెప్తున్నది ఏంటంటే సమాధానకరమైన జీవితాన్ని ధరించుకో, మృదువైన మాటలను ధరించుకో, హృదయంలో కనికరంతో కలిగి ఉండు, జాలి, దయ, వినయము, సాత్వికాలను నువ్వు కలిగి ఉండు. అది అలా కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వాదానికి వారసులవుటకు మీరేమయ్యారంట? పిలవబడితిరి. అంటే మేము దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరిచాడంటే కేవలము నువ్వు రావడానికో, తినడానికో, లేదా వెళ్ళిపోవడానికో కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరిచాడంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి నిన్ను ఏర్పరిచాడు. కానీ మనం ఏంటంటే దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కన్నా భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనం దృష్టి పెట్టి వాటిని మనం ఏమైపోతున్నామంట? మిస్ అయిపోతాం. ఒక్కోసారి కొన్ని స్టేటస్ ఉంటుంటాయి, ఇద్దరు పంపు కొడుతూ ఉంటారు, ఒకడు కొట్టి 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 అలసిపోతారు, నీళ్ళు రావట్లేదు అనుకుంటారు, ఇంకొక కొట్టుడు కొడితే చాలా నీళ్ళు వస్తాయి, అంతేనా? ఒకడేమో కొట్టగా 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 కొట్టి 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 చివరి దాకా. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆ నీటి మట్టాన్ని చేరుకునేదాకా, పంపుని ఎలా కొడుతున్నాడో ఈ లక్షణాలను చేరుకునేదాకా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు వెళుతూనే, అలా ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు దేవునికి వారసుడు అవుతావు. దేవునికి వారసుడు అయిన తర్వాత నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అయితే తర్వాత చెప్తున్నాడు, కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించు. నిజంగా బోధించే సేవకులైనా, వినే సహోదరులైనా మనము నిజముగా ఇప్పుడు చెప్పుకుంటున్న పదాలు చెవుకి ఇంపుగా ఉంటున్నాయి, కానీ ప్రవర్తించే మనసులు మనలో ఉన్నాయా? మనలను దూషించే వారిని కూడా మనము తిరిగి ఏం చేయకూడదంట? దూషణ చేయకూడదు. మనం దూషించిన వారినే మనం చాలా దూషించే వారిగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట? దూషించే వారిని దూషణ చేయొద్దు, కీడు చేయాలని తలపెట్టేవాడికి కూడా మనం ఏం చేయకూడదంట. ఎందుకు అంటే నువ్వు కరుణా చిత్తుడు ఉన్నావు. తర్వాత వారిని ఏం చేయాలంటే, మనకి కీడు చేసే వాడిని, మనల్ని దూషించే వారిని ఏం చేయాలంట? దీవించు. ఇది చాలా తేలికైన పని, ఇది కష్టమైన పని. ఇది కష్టమైన పని అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే భూ సంబంధమైన జ్ఞానం మనలో ఉన్నంత కాలం ఇది కష్టంగానే కనపడుతుంది. నేను కూడా నా 10th మాకు అప్పట్లో VGS, విక్రమ్, రాఘవేంద్ర అనే 3 గైడ్స్ ఉండేవి. అందరూ కూడా VGS బాగా వాడారు. కానీ VGS కన్నా రాఘవేంద్ర గైడ్ ఇంకా చాలా బాగా ఇచ్చింది. రాఘవేంద్ర కన్నా VGS, రాఘవేంద్ర, విక్రమ్ గైడ్ ఇంకొక రకంగా ఇచ్చారు. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యత్యాసం బాగా చూపించారు. అయితే మేము మంచి మార్కులు సంపాదించాలని ఆ 3 గైడుల్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసుకున్నాం. అంటే ఎవరైతే వారి జీవితములలో ఆశీర్వాదాలు సంపాదించాలని అనుకుంటూ ఉంటారో, దేవునికి వారసులు అవ్వాలని అనుకుంటూ ఉంటారో, వాటి మీద వాళ్ళు ఏం చేసుకుంటారంటే పట్టు తెచ్చుకుంటారు. 10th అయిపోయిన తర్వాత 10th చాలా తేలిక కదా అని అనుకుంటారు.
ప్రారంభమైనప్పుడు అదే మనిషి ఏమనుకుంటారు? మేము కూడా కార్ డ్రైవింగ్ ఒక 15 ఏళ్ల క్రితం నేర్చుకున్నప్పుడు ఒకవైపు స్టీరింగ్, ఒకవైపు గేరు, ఏబిసి, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అన్ని ఎలా మూవ్ చేస్తాం? ఒక్క మనిషిని చేయగలరా? అంటే డ్రైవింగ్ నేర్చుకుని ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఇవన్నీ చాలా. అలాగే భూ సంబంధంగా ఉన్నంత కాలము కూడా నువ్వు కీడుకి కీడే చేస్తావు, దోషానికి దోషనే చేస్తావు. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము, పైనుంచి వచ్చిన జ్ఞానం పొందిన తర్వాత అలా నడుచుకోవని నేను ఎవరు ప్రేరేపించినా కూడా నువ్వు అలాగేం అవ్వలేవంట. మీకు సైకిల్ రాకముందు సైకిల్ తొక్కండి, చాలా దెబ్బలు తగులుతాయి. ఒకవేళ సైకిల్ వచ్చాక కావాలని పడిపోవడానికి ప్రయత్నం చేయండి, ఎలా పడిపోవాలన్నది. అంతకు ముందైతే ఊరికినే పడిపోతాం, వచ్చిన తర్వాత అంటే ఎలా ఆపుకోవాలో మనకి, అంటే ఎదుటివాడు చేసే దోషణను ఎలా ఆపుకోవాలో తెలియాలి, ఎదుటివాడు చేసే కీడును ఎలా ఆపుకోవాలో మనకు తెలియాలి, ఎదుటివాడు చేసే ప్రతి నష్టమును ఆపుకొని వాళ్ళని దీవించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే మనము దేవునికి వారసులు. దేవుడు అలాగే మనల్ని ఆశీర్వదించాడు కదా, మనం కూడా ఎదుటి వారితో అలాగే ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. అనురాగం, ఈ కొన్ని తెలుగు పదాలు మనకు ఒక్కోసారి దాని అర్థాన్ని సరిగా తీసుకురావు. అనురాగం అంటే అనురాగాలు, ఆప్యాయతలు అంటారు కదా. నిజంగా సహోదరుల ఎడల అనురాగం కలిగిన సహోదరులు ఉన్నారా? అనురాగం కలిగి అంట ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఉంచుకోవాలి. అంటే ఈరోజు చెప్పబడుతున్న వ్యక్తి మనకన్నా గొప్పవాడు, అంటే దేవుడు తనని అక్కడ ఏర్పరిచాడు కాబట్టి చెప్తున్నాడు. కాబట్టి ఆ మాటలు నేను వినాలి అని ఎదుటివాడిని కరుడుగా ఎంచుకున్నాను. అలా ఎంచుకున్నప్పుడు నేను ఉదయం కూడా చెప్పాను, ఒక గంట ప్రసంగంలో గంట ప్రసంగాన్ని గుర్తుండకపోవచ్చు, కానీ ఒక్క మాట గుర్తుంటది కదా. ఆ ఒక్క మాటను బట్టి నువ్వు మారుకుంటూ పోతూ ఉంటే ఈరోజు నీలో ఎంతో మార్పు రాదు. కానీ మన దృష్టి ఎలా ఉంటుందంటే ప్రసంగం చెప్పే విధానం మీద ఉంటుంది, కానీ నీలో లేని లోపం మీద నువ్వు పెడతావు. నువ్వు ఎప్పుడైతే నీలో లేదు లోపము మీద పెడతావో చెప్తున్న ప్రసంగం అమృతంగా ఉంటుంది. మేము కూడా మంచి ఆకలి మీద విలాప్ వెళ్ళిన తర్వాత ఒకటి తినేసి మొత్తం ఒక బౌల్ చికెన్ వేస్తుంటారు కదా, సగం వేసుకుని సగం పెట్టాడు. ఏంటో తెలియదు కానీ ఒక చెత్త కోరిక, ఇది నాకు తినాలి అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ఆకలి ఏం చేస్తుందంటే ఎదుటి వాడిది కూడా చూసుకుని తినాలంట. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రసంగం కూడా నేను వినాలి అని అనుకుంటారండి, ఖచ్చితంగా మీ మనసుకి కనెక్ట్ అయ్యే పాయింట్, ఒక్క పాయింట్, గంట ప్రసంగం కాదు, ఒక్క పాయింట్. ఈ ఒక్క పాయింట్ నేను ఏం చేసిందంట, లాక్ చేసింది. అలా లాక్ చేయబడిన తర్వాత నీ హృదయంలో నువ్వు ఎదుటి వారిని గౌరవించే విషయంలో కానీ, పైనుంచి వచ్చే జ్ఞానం విషయంలో కానీ నువ్వు నేర్చుకుంటూ పోతే నీ అనుభవం ఎంత ఉందో అన్ని లక్షణాలను సంపాదించు. మన వాక్యం వినడమే కాదు, ఆ విన్నది నేను లోపడుతున్నానా అంటే వినయం ఉంటే దానికి ఏమవుతావు, చెప్పబడుతున్న ప్రతిదీ నాకు అర్థమవుతుంది కానీ నేను జీవించగలుగుతున్నానని ఆలోచించే కానీ ఇది అనేక మార్లు నేను విన్నానే అనే ఆలోచన. ఎందుకంటే బైబిల్ ఒక్కటే, 66 పుస్తకాలు ఒక్కటే, వాటిని మార్చి తర్జుమాలు చేయగలిగాం కానీ వాటిలో సబ్జెక్ట్ని యాడ్ చేయడానికి. అందుకే చాలా మంది సేవకులుగా ఉన్న మేము జనానికి బోర్ కొట్టకుండా యూట్యూబ్ జ్ఞానాన్ని, ఇన్స్టాగ్రామ్ జ్ఞానాన్ని, లోకల్లో జరిగే భూ సంబంధమైన జ్ఞానపు మాటలు ఉచ్చరిస్తాం. ఈ జ్ఞానపు మాటలు మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చవు, అది మీకు అర్థమయ్యేటట్టు చేసింది. కానీ ఈ పరలోక రాజ్యము అంటే మీకు కావాల్సింది ఏంటంటే పైనుంచి వచ్చే జ్ఞానపు మాటలే కాదు, ప్రవర్తన. అంటే ఈరోజు బోధించే సేవకుడే కాదు, ప్రవర్తించే సేవకుడుగా ఉండాలి. వినే సహోదరులుగా కాదు, ప్రవర్తించే సహోదరులుగా ఉండాలి. ఇప్పుడు వాక్యం వినండి, అప్పుడు ఆహా ఇది నాలో లేదు కదా, ఇది నాలో లేదు కదా అని మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, ఇందాకేం చెప్పాడంటే మీరు ఆశీర్వాదానికి పాత్రలు అవ్వడానికి పిలిచామన్నాడు.
మీరు ఎందుకు పిలువబడ్డారంటే పైనున్న జ్ఞానాన్ని ధరించుకోవడానికి పిలువబడ్డామన్నారు. మీరు ఎందుకు పిలువబడ్డారంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని ధరించుకోకూడదు కాబట్టి పిలువబడ్డారు. అర్థమైందా? దేవుని పిలుపు ఎప్పుడు కూడా ఎవరికి దగ్గర చేస్తుంది అంటే ఒక వ్యక్తికో ఒక సంఘానికో కాదు. అంటే ఒక సేవకుడు బోధించే బోధ ఆ వ్యక్తిని కేవలం నాకు కనెక్ట్ అయ్యే విధంగా కాకుండా ఎవరికి కనెక్ట్ చేయాలంట? నేను దేవుని వాక్యము చేత కూడా మనం ఏం చేయాలంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఎందుకు సాత్వికము, వినయము, దీర్ఘశాంతము అవసరం అంటే క్రీస్తును ధరించుకున్న మనలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. క్రీస్తునే ఎందుకు ధరించుకోమన్నాడంటే క్రీస్తులాగా ఉండినప్పుడు మన వెనక పరిశీలు శాస్త్రులాగా మనలో దెబ్బకొచ్చేవారు. మన దగ్గర అనేకమైన రోగులు వచ్చి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభావాలను ఎత్తుకుపోయిన రోగులు ఉన్నారు. అర్థమవుతుందా? వీటన్నిటిని అనుభవించి తిరిగి ఆయనే రాళ్లతో కొట్టిన వాళ్ళు అక్కడ. నేను ఒక ప్రశ్న అడిగా, సార్ అన్నయ్య, యేసు క్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చాలా చేశాడు కదా, బైబుల్లో పట్టలేని అద్భుతాలు చేశాడు కదా, యేసు క్రీస్తును సిలివేస్తే వీళ్ళందరూ ఎటుపోయారు అని ఎప్పుడైనా ఆలోచించారా? గొడవ అవుతున్నప్పుడు మధ్యలో ఒకళ్ళు వచ్చి ఆగండి ఆగండి ఇది తప్పు ఒప్పు అంటారు కదా. మరి యేసు క్రీస్తు నుంచి ఎంతో లాభం పొందారు కదా, పొందిన వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? వాళ్ళు అక్కడ అధికారానికి భయపడ్డారు కాబట్టి ఈరోజు నీవు కూడా దేవుని అధికారానికి భయపడితే పాపము చేయడానికి నువ్వేమైపోవాలంట? అయితే ప్రియులారా, అలా ఆగిపోయి యేసు క్రీస్తు దెబ్బలు ఎలాగ తిన్నాడో, ఎలాగ ఉమ్మివేయబడ్డాడో, ఎలాగా అనేకమైన వాదనలు ఆయన మీద వచ్చాయో నీ జీవితంలో కూడా రావచ్చు. ఎందుకంటే నువ్వు ధరించుకునేది ఎవరిని? ఆయన్నేగా. అంటే ఆయన పొందిన వాటన్నిటిని నీవు కూడా ఒక్కోసారి ఏమవ్వాల్సి వచ్చింది. పొందుతున్నంత మాత్రాన మనం నీచులము, పొందుతున్నంత మాత్రాన మనం దౌర్భాగ్యులము, పొందుతున్నంత మాత్రాన మనం పాపులము అని పొందే సమయంలో నీవు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలంట? పైనుంచి వచ్చిన జ్ఞానము నీలో ఉంటే దీర్ఘశాంతం. ఒకవేళ పైనుంచి వచ్చే జ్ఞానము నీలో లేకపోతే కీడుకు ప్రతి కీడు. నిజంగా అన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు, రోగులను దెయ్యాలను వదిలించగలిగిన, ప్రాణాలను పోయగలిగిన యేసు తన ప్రాణాన్ని తనకు పోసుకోలేడా? తన ప్రాణాన్ని తను తీసుకోలేడా? అక్కడ వచ్చిన సమస్య నుంచి తప్పించుకోలేడా? కానీ అది అనుభవించాలని దేవుని నిర్ణయం. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే మనం కొన్ని పరిస్థితుల నుంచి ఎస్కేప్ అయిపోవాలనుకుంటాం, వీళ్ళతో నాకెందుకు అని అనుకుంటాం. కానీ మనము కొన్ని అనుభవిస్తేనే గొప్ప పరిస్థితుల్లోకి మనం, ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది అని అనుకోకుండా ఈ పరిస్థితి నన్ను ఏ మంచి దారికి తీసుకువెళ్ళిద్దని నువ్వు ఏం చేయాలంట? దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో. వినయం ఎంతవరకు అంట? అంటే బుద్ధికి పాటి, అంటే పూర్తిగా నువ్వు చేసే పని అంతా దేవుని వాక్యము మీద, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యం మీద అలా ఆధారపడగలిగినప్పుడు, ఇప్పుడు చెప్పండి, మనం కీడుకి ఎవరికైనా కీడు చేయగలమా? దోషణకి ఎవరైనా దోషం చేయగలమా? చేయలేం. కావాలని అందామన్నా కూడా ఒక్కోసారి ఏమనాలో కూడా. కాబట్టి ప్రియులారా, దేవుడు అలాగే ఉన్నాడు. క్రీస్తును ఎలా ఉన్నాడో ఇప్పుడు చూసాం. తండ్రి అయిన దేవుడు కూడా ఈ వచనాన్ని చూసి మనం వాక్యాన్ని ముగిద్దాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 38వ వచనం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడును, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక. ఉగ్రతను ఏమవ్వలేదంట? రేపుకోల. ఒక్కోసారి మనకి ఇతరుల మీద కోపం ఉంటే రేపుకుంటాం. ఒక్కోసారి మాట్లాడాలి, అరవాలి, ఏదో తేల్చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంతటి వాడే పాపము చేసిన ఇశ్రాయేలు ప్రజలలో ఏం చేశాడంట? వాత్సల్యమును చూపాడు. ఈరోజు దేవుడే వాత్సల్యాన్ని చూపించాడు. కుమారుడే శ్రమలను తట్టుకున్నాడు, తట్టుకుని కరుణా చిత్తుడుగా జీవించాడు. అయితే మనము కూడా కోపాన్ని ఏం చేసుకోవాలంట? అణుచుకోవాలి. కోపాన్ని అణుచుకోవాలంటే మనలో కరుణ అనేది ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నిజముగా దేవుడు
కలిగి ఉన్న లక్షణాలు మనల్ని ఎందుకు కలిగి ఉన్నామంటున్నాడంటే, మనము ఆయనకి ఏమై ఉన్నామంట? కుమారులమై ఉన్నాం, వారసులమై ఉన్నాం. కాబట్టి నువ్వు ఆయన బిడ్డ అవ్వాలంటే ఆయన పోలిక నీలో ఆయన పోలికలు లేవంటే, నేను ప్రార్థనకే వచ్చాను, ప్రభువా ప్రభువా పరలోక రాజ్యంలో చేర్చుకోండి. ఆయన ఏమంటాడంట? నువ్వెవరో నాకు. నువ్వు నీ లక్షణాలను ఆయన ముందు పెట్టినట్లయితే, నీ స్వభావాన్ని ఆయన కళ్ళ ముందు పెట్టుకున్నట్లయితే, ఆయన కళ్ళు కప్పడం ఎవరి వల్ల సాధ్యం? అయితే ప్రియులారా, ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, అదే కీర్తన గ్రంథం 145వ కీర్తన గ్రంథము 145వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద. ఇప్పటిదాకా చదువుకున్న ప్రతి పాయింట్ కూడా, ప్రతి వచనానికి చూసారా, వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా? అక్కడ కనికరంగానే ఉండమంటున్నాడు, ఇక్కడ కనికరంగానే ఉన్నాడు. అక్కడ దయగా ఉండమంటున్నాడు, ఇక్కడ దయగానే ఉంటాడు. అక్కడ దీర్ఘశాంతంగా ఉండమంటున్నాడు, ఇక్కడ దీర్ఘశాంతంగా. అక్కడ ఉపకారిగా ఉండమంటున్నాడు, ఇక్కడ ఉపకారిగానే ఉంటాడు. అంటే ఈ లక్షణాలను నీవు కూడా ఎందుకు అలవాటు చేసుకోవాలి అంటే, నువ్వు దేవుని వారసుడివి కావాలంటే అలవాటు చేసుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి కావాలంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము అందరి పట్ల అలాగ ఉండాలి. క్రైస్తవుల ద్వారా అందరి పట్ల, అనగా సహోదరులు, స్నేహితులు, పొరుగువారు, శత్రువులు, జీవిత భాగస్వాములు, పిల్లలు, తోబట్లు, తండ్రులైన మొదలందరూ. కొంతమంది కుటుంబంతో బాగుంటారు, సమాజంతో బాగుంటారు. కొంతమంది సమాజంతో బాగుంటారు, కుటుంబంతో బాగుంటారు. కానీ క్రైస్తవుడు అయితే అందరితో కూడా ఎలా ఉండాలంట? అందరితో ఒకే ప్రేమలా ఉంటున్నాడంటే ఆడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్టుగా? అతనిలో ఏముండాలంట? ఈరోజు పాఠం కరుణ. ఆ కరుణ అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం వల్లే ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. యేసుక్రీస్తు బాధలను ఏం చేశాడు? అనుభవించాడు. క్రైస్తవులమైన మనము కూడా అనుభవించాల్సింది. కాబట్టి ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఇతరుల పట్ల సానుభూతి చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో వెనకాడే వారిగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనం మేలే చేయాలి, కానీ ఎవరికి కీడుకి ప్రతి కీడు, మాటికి మాట, గొడవకి గొడవ, వాటిని ఎత్తకూడదని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.